హాయ్ గైస్, ఒక రీసెంట్ ట్రైలర్ గురించి అయితే మాట్లాడుకుందాం అనమాట. ఆ ట్రైలర్ ఏంటంటే భారతీయ 2 కమల్ హాసన్ గారిది అనమాట. ఇక ట్రైలర్ విషయానికి వచ్చేస్తే మామూలుగా లేదు భయ్య, మంచి ఇంట్రెస్టింగ్ గా చాలా రిచ్ ఎలిమెంట్స్ తో తీసినట్టుంది ఆ మూవీ అయితే. సో ట్రైలరే మామూలుగా అనిపించలేదు, ఒక రేంజ్ ఒక పీక్ అయితే క్రియేట్ చేసినట్టే ఉంది. మొత్తానికి అయితే మామూలుగా లేదనమాట, ట్రైలర్ బాగా రిచ్ ఎలిమెంట్స్ తో తీసినట్టుంది. మూవీకి కూడా బాగానే ఖర్చు పెట్టినట్టే ఉంది. ఆల్రెడీ సిద్ధార్థ్ గారు, ఎస్జే సూర్య, కమల్ హాసన్ గారు మూవీ ప్రమోషన్స్ లో ఉన్నారనమాట సింగపూర్ లో. సో మొత్తానికి అయితే హడావుడిగానే ఉంది. ఇక ట్రైలర్ కూడా బాగానే మంచిగానే అనిపించింది. మెయిన్ అయితే నాకు ట్రైలర్ లో కొద్దిగా డిఫరెంట్ గా అనిపించింది మన కమల్ హాసన్ గారి గెటప్ లుక్స్ అనమాట. డిఫరెంట్ షేడ్స్ తో డిఫరెంట్ లుక్స్ తో కనిపించారు. నాకెందుకో భారతీయుడు 1 2 కు సేమ్ అలాగే ఉంటదేమో అనిపిస్తుంది. నాకైతే పర్లేదు భయ్య, చాలా డేర్ గా కొద్దిగా డిఫరెంట్ గా ప్లాన్ చేసినట్టు అనిపిస్తుంది. అంతగా అయితే రివీల్ చేయలేదు ట్రైలర్ లో. మాక్సిమం అయితే అలా మెయిన్ కట్స్ ఎలా చేసినట్టే ఉందన్నమాట. సో ఎస్జే సూర్య గారిది ఏమైనా డిఫరెంట్ గా రోల్ ఉంటదా అనేది చూడాలి మనం. మామూలుగా అయితే లేదు భయ్య. మొత్తానికి అయితే ట్రైలర్ మంచి ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేసేసింది ఆల్రెడీ. ఇక కమల్ హాసన్ గారి గురించి తెలిసిందే కదా, కమల్ హాసన్ గారు తీసే ప్రతి మూవీ ఒక రేంజ్ లోనే ఉంటది. అలాగే చేసే రోల్ కూడా చాలా డిఫరెంట్ గానే ఉంటది అనమాట. సో నాకైతే ట్రైలర్ బాగా ఇంపాక్ట్ క్రియేట్ చేసినట్టు అనిపిస్తుంది. ఈ మూవీ రిలీజ్ డేట్ వచ్చేసి జూలై 12 అనమాట. చూద్దాం మరి మూవీ ఎలా ఉంటుందో.